మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ, తోడి కోడళ్ళు 28వ భాగం. అంటే ఏంటండి, మీ కోడళ్ళు బంగారం నేను ఎత్తడా? తులసి ఉరిమి చూసింది. నేను అలా అనలేదే. ఆయన తడబడుతూ చెప్తుంటే, రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య చెడ్డది అనే కదా అర్థం. కోడళ్ళు బంగారాలు అంటే మరి భార్య చిన్నగా అంటించాడు రఘు. నిజమేనా? మీరు చెప్పండి. ఇన్నాళ్ళు కాపురం చేసిన నేనేమో మీకు రాక్షసులా కనిపిస్తున్నాను, కానీ మీ కోడళ్ళు మాత్రం బంగారాలా? అవునులే, ఇంకా ఇప్పుడు నాతో అవసరం ఏముంది? ఏమైనా కావాలన్నా వాళ్లే చేసి పెడతారు అంటుంటే అక్కడికి వచ్చింది అంజలి. అవునత్తయ్య, మామయ్యకి ఏం కావాలన్నా నేను చేసిస్తాను. ఇంకా మామయ్యని నీ కొంగుకు కట్టుకుని ఆడించాలంటే మేము ఊరుకోము అంది. ఊరుకోక ఏం చేస్తావే? అయినా నువ్వు నా మేనకోడలివి, నా వైపు ఉండాలి కానీ మీ మామయ్య వైపు మాట్లాడతావేంటి? మీరు బంగారం అన్నారనా? అవన్నీ మీ మామయ్య వేస్తున్న వేషాలు. నాకు తెలియకుండా ఆయనకు చిరుతిండ్లు పెడుతున్నారు అని అలా అంటున్నారు. మీ మామయ్య మిమ్మల్ని బంగారం అన్నాడు కదా అని టీలో పంచదార వేసి వంటగదిలో నుండి దొంగచాటుగా స్వీట్స్ ఆయన ఒళ్ళోకి విసిరినా నీ చెవులు పిండేస్తాను, జాగ్రత్త అంది కొంగు నడుమున దోపుకుంటూ. మామయ్య షుగర్ సంగతి తెలుసు కూడా నేను ఎందుకు ఇస్తానత్తా అంది అంజలి. అభి మాత్రం మొదట సీరియస్గా ఏదో జరిగిపోతుంది అని చూసినా రఘు నవ్వుతుండేసరికి ఇదంతా సరదాగానే జరుగుతుంది అని గ్రహించి తను కూడా నవ్వుతూనే చూస్తుంది. నాని వీటితో నాకు సంబంధం లేదు అని చాక్లెట్ తినే పనిలో ఉన్నాడు. మీ వేషాలు నాకు తెలియదా? ఆ అభి ఎలానో అమాయకురాలు. మీ ఇద్దరు కలిసి దాన్ని కూడా మీ గ్రూప్లోకి లాగేసి నాకు తెలియకుండా వేషాలు వేయాలని చూస్తున్నారేమో. మీ మామయ్యతో పాటు మీకు కూడా కాకరకాయ జ్యూసు పట్టించేస్తాను అనగానే, అమ్మో వద్దులే అత్త, ఆ చెడు జ్యూసు అస్సలు బాగోలేదు అంటూ తులసిని హత్తుకుని, నన్ను క్షమించత్తా, నీ మనసు తెలిసి కూడా నిన్ను బాధ పెట్టాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అని ఏడుస్తుంటే, ఊరుకోవే, నిన్ను అమాయకురాలిని చేసి అది ఆడిస్తుంది అన్న కోపం తప్ప నీ మీద నాకు కోపమే లేదు. వెళ్ళు, భోజనాల సంగతి చూడు. వాడు చూడు ఇదే సందు అనుకుని మనం పట్టించుకోకపోయేసరికి చాక్లెట్స్ ఎలా తినేస్తున్నాడో అని నానిని చూపించేసరికి అందరి దృష్టి నాని మీద పడింది. మూతి నిండా చాక్లెట్ చేసుకుని చేతులకి తగిలించుకున్న చాక్లెట్ని నాకుతూనే మరో చేత్తో ఉన్న చాక్లెట్ని తింటున్నాడు. రేయ్, ఏం చేస్తున్నావు? ఇంత చాక్లెట్ తింటే జలుబు చేస్తుంది, మీ పిన్ని తెచ్చింది కదా అని ఒకేసారి తినేస్తావా అంటూ వాడిని తీసుకెళ్తుంటే, బాగుందమ్మా అంటూ తల్లి నోట్లో పెట్టాడు చాక్లెట్. బాగుందిలే, రేపు తిందువు, ఫ్రిడ్జ్లో పెడతాను అని కొంచెం కొరుక్కుని మిగిలింది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టింది. అవి తను తెచ్చినవి కూడా అంజలి చేతికి ఇచ్చి, ఇవి కూడా నానికే అక్క అంది. అన్ని తెస్తారా అభి? ఇంకా వీడు తిండి తినటం మానేసి అవి తింటూ కూర్చుంటాడు అని నవ్వుతూ వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసింది. నాని మూతి కడిగి, ఓ టీవీ చూడు, కాసేపాగి అన్నం పెడతాను అని కొడుకుని పంపించి, ఏమైనా కావాలా అభి అని అడిగింది. ఏం వద్దక్క, నేనేమన్నా సాయం చేయనా అని అడిగింది. అత్త చెప్పింది కదా ఇప్పుడు ఏం చేయకూడదు అని, అయినా పనేం లేదు, రైస్ కడిగి పెడితే చాలు, అత్త వాళ్ళ దగ్గర కూర్చో కాసేపు అని నవ్వుతూ చెప్పటంతో అభికి ఎందుకో అమ్మయ్య, అక్క కూడా నాతో బాగానే మాట్లాడింది అన్న రిలాక్సేషన్ వచ్చేసింది. తులసి రఘు వైపు చూసింది. ఇదంతా నీ పనే కదా అన్నట్లుగా. ఎన్నాళ్ళు ఇలా ఉంటామమ్మా? పెళ్లి ఇల్లు సందడి మొత్తం కరిగిపోయినట్లుగా అనిపించింది. ఇప్పుడు మన ఇల్లు ముందులా సందడిగా అనిపిస్తుంది. వదిన తప్పు చేసి ఉండొచ్చు కానీ తప్పుడు మనిషి కాదమ్మా. ఎంత కాదని అనుకున్నా బయట మనిషి కాదుగా, మన మనిషిని మనమే మార్చుకోవాలి కదమ్మా అని చెప్పటంతో రఘు గురించి మొదటి నుంచి తెలిసిన ఆవిడ, కొడుకు చెంపనిమిరి, నిజంగా నువ్వు మా కొడుకుగా పుట్టడం మా అదృష్టం రా. ఎప్పుడు కూడా మా పరిస్థితిని అర్థం చేసుకుని మా వెన్నంటే ఉంటావు. ఇప్పుడు కూడా ఈ ఇంటి గురించే ఆలోచిస్తున్నావు. నాకు నిజంగా గర్వంగా ఉందిరా నీలాంటి కొడుకుని కన్నందుకు అని ఆవిడ కళ్ళనీళ్లతో సంతోషంగా చెప్పటంతో, అమ్మా నేనే లక్కీ అని ఫీల్ అవుతాను తెలుసా. ఇది మన కుటుంబం అమ్మా, మనమందరం ఒక్కటే కదా, ఇంకేం ఆలోచించకు. మెల్లగా వదినలో మార్పు వచ్చింది కదా, నీ మాటలతో పూర్తిగా తను మారిపోయేలా చెయ్యి. ఆ సుకన్య ఛాయలు కూడా మన ఇంటి మీద పడకూడదు. ఆ సుకన్య అనే కాదమ్మా, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన కుటుంబాన్ని ముక్కలు చేయటానికి వస్తే వాళ్ళ మొహాలు పగలగొట్టుకొని వెళ్ళాలి, కానీ మనం మాత్రం ఇలానే సంతోషంగా ఉండాలి అమ్మా అన్నాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడే ప్రభాకర్ కూడా వచ్చాడు. రోజు కన్నా ఎందుకో ఇంటి వాతావరణం ప్రత్యేకంగా అనిపించింది అతనికి. అన్నయ్య త్వరగా రావాలి, ఆకలి, అసలే ఈరోజు అమ్మ చేతి చేపల కూర అని ఊరిస్తూ అరిచాడు రఘు. నా కోసం ఏమైనా ఉంచావా, లేదంటే మొత్తం స్వాహా చేసావా? అమ్మ నా కోసం కూడా వండాలి నువ్వు అన్నాడు తన లంచ్ బ్యాగ్ అవి కిచెన్లో పెడుతూ. నీకు ఉందలే పెద్దోడా,
వెళ్ళి త్వరగా స్నానం చేసిరా, అప్పటి వరకు వీడికి పెట్టేది లేదు అని చెప్పటంతో నువ్వు మా మంచి అమ్మవే అమ్మ అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. అంజలి ప్రభాకర్కి కావాల్సినవి ఇస్తూనే అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసరికి అభి నానికి అన్నం తినిపించింది. టీవీలో కార్టూన్ పెట్టి మాటల్లో పెట్టి కదలనివ్వకుండా తినిపించేసింది. నీ దగ్గర బుద్ధిగా తిన్నాడు. అదే మా అమ్మని, వాడి అమ్మని అయితే ఇల్లంతా తిప్పించేవాడు. గంటైనా వాడి భోజనం అయ్యేది కాదు ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రభాకర్ అనటంతో, ఇప్పుడు వాడి పిన్ని జట్టండి, చాక్లెట్స్ తెచ్చిపెట్టింది కదా, అందుకే బుద్ధిగా పిన్ని మాట వింటున్నాడు అని చెప్పింది అంజలి. ఏరా నాని బాబు, చాక్లెట్ లంచానికి లొంగిపోయావా పిన్నికి అని అడిగాడు కొడుకుని. పిన్ని నా ఫ్రెండ్, నాతో ఆడుకుంటుంది అని వాడు నవ్వుతూ చెప్పటంతో, అమ్మో మా నాని బాబుకి కొత్త పిన్ని అప్పుడే ఫ్రెండ్ అయిపోయిందా? కానీ చూడు, నాకు ఫ్రెండ్ అవ్వలేదు, నాతో మాట్లాడలేదు మీ పిన్ని. చూడు ఎలా భయపడుతుందో నన్ను చూసి. నేను బూచోడిలా కనిపిస్తున్నానారా అని అడగటంతో వాడు పకపక నవ్వేస్తూ నాన్న బూచోడు అంటూ చప్పట్లు కొట్టి, కరెక్ట్రా, మీ నాన్న బూచోడే, చిన్నప్పుడు ఎన్ని వేషాలు వేసేవాడో తెలుసా అని రఘు అనటంతో, నువ్వు మాత్రం తక్కువ అంటూ వెళ్ళి తమ్ముడు పక్కన కూర్చున్నాడు ప్రభాకర్. అంజలి అందరికీ వడ్డిస్తుంటే అభితో పాటు అంజలిని కూర్చోమని చెప్పింది తులసి. ఉదయం తను పక్కన పెట్టిన గిన్నెలు కూడా అక్కడే ఉండటంతో, పెద్దోడా నీ వాటా అంది. మేమందరం ఫ్రైనే తింటాం ఈ పూట అని ఫిష్ ఫ్రైతో పాటు పప్పుచారు కాంబినేషన్తో అందరూ తింటుంటే, ఉదయం ప్రభాకర్ కోసం పక్కన పెట్టిన పులుసుతో పాటు ఫ్రై కూడా తిన్నాడు ప్రభాకర్. అభి ముళ్ళు తీసుకోవటానికి ఇబ్బంది పడుతుంటే రఘునే చకచకా తీసిపెట్టాడు. మా వాడి స్పీడ్ని నువ్వు తట్టుకోవాలి అంటే గట్టిగా ఉండాలి అభి, తినటంలో కూడా నువ్వు ఇంత నిదానంగా ఉంటే ఎలా అని ప్రభాకర్ అనటంతో బిత్తర చూపులు చూసింది అభి. రఘు గట్టిగా నవ్వేసి, అన్నయ్య ఈ పిల్ల పప్పు ఆకుకూరల బ్యాచ్, ఇంకా మన స్పీడ్ ఏం వస్తుంది అన్నాడు. ఏ బ్యాచ్ అయినా సరే నువ్వు మార్చేస్తావు కదా రఘు, మా చెల్లి మెతకతనం నీకు బాగా పనికొస్తుంది, తనని ఆడుకోవటమే పనిగా పెట్టుకున్నావు అంటూ అంజలి అభి వైపు మాట్లాడింది. అబ్బో ఈ అక్కా చెల్లెలు ఒకటయ్యేలా ఉన్నారుగా అన్నాడు ప్రభాకర్. అయ్యేదేముంది, మేమిద్దరం తోడుకోడళ్ళం, ఎప్పటికైనా ఒకటవ్వాల్సిన వాళ్ళమే కదా, ఏం చెల్లమ్మ అని అభిని అడగటంతో, అంతే కదక్క, అన్న తమ్ములు వాళ్ళు ఒకటైనప్పుడు తోడుకోడళ్ళం మనం ఒకటే కదా అంది అభి కూడా. అరే తమ్ముడు చూడరా, మీ ఆవిడ మాట్లాడింది, ముత్యాలు రాలిపోయి ఉంటాయి, ఏరుకోరా ప్రభాకర్ ఆట పట్టిస్తూ అనటంతో, తిన్నాక అదే పనిలో ఉంటానన్నయ్య అని సీరియస్గా సమాధానం చెప్పాడు రఘు. అందరూ ఒక్కసారిగా నవ్వేసరికి అభి ఉడుక్కుంటూ చూసింది. బావగారు నేనెప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను, మీరు మరి నేను అస్సలు మాట్లాడను అన్నట్లుగా చెప్తున్నారు. అమ్మయ్య, నేను వచ్చాక అయితే ఇదే నువ్వు మాట్లాడటం అంటే, నాతో మాట్లాడింది ఇదే అన్నాడు. నెమ్మదిగా మాట్లాడుతుందిలేండి, మీరంటే భయం అనుకున్నారా ఏంటి అంది అంజలి చెల్లెలికి సపోర్ట్ చేస్తూ. తులసి వాళ్ళు మాత్రం సంతోషంగా చూస్తున్నారు. తమ కుటుంబం ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎలాంటి చెడు దృష్టి వాళ్ళ మీద పడకూడదు అని. తులసి వాళ్ళు అనుకున్నట్లుగానే అంజలి అభి కలిసిపోతారా? తోడికోడళ్ళిద్దరూ కలిసి కుటుంబాన్ని నడిపిస్తారా, లేదంటే అంజలి అందరితో కలిసిపోయినట్లు నటిస్తుందా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.